42 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్‌లో ఒక్క ట్రైన్ కూడా ఆగలేదు. ఇప్పటికి 10 దాటాక అక్కడ ఏ ట్రైన్ కూడా ఆగదు. ట్రైన్‌లో కూర్చున్న వాళ్ళు కూడా ఈ స్టేషన్ మీదుగా ట్రైన్ వెళ్ళేటప్పుడు తలుపులు, కిటికీలు అన్నిటిని మూసేస్తారు. ట్రైన్ లోకో పైలట్ అయితే స్టేషన్ వస్తే ఆగకుండా ఇంకా ఫాస్ట్‌గా వెళ్తాడు. ఆ స్టేషన్ దాటిన తర్వాతే అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఈ రైల్వే స్టేషన్‌లో పని చేయడానికి కూడా ఎవరు ముందుకు రారు. అసలు ఆ రైల్వే స్టేషన్‌లో అంతలా ఏం జరిగింది? అందరూ ఎందుకు అంత భయపడుతున్నారు? ఈ వీడియోని ట్రైన్‌లో ప్రయాణిస్తుంటే అస్సలు చూడొద్దు. ఈ వీడియోని ఎవ్వరూ అసలు ఒంటరిగా చూడొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో భయంకరమైన ఎలిమెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం లైట్స్ ఆఫ్ చేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. ఇది ఒక రియల్ స్టోరీ. దీని గురించి ఆ ఊరి ప్రజలు ఎన్నో కథలుగా చెప్పుకునేవారు. ఎన్నో సంవత్సరాల పాటు ఈ స్టేషన్ లో ఎవరూ పని చేయలేదు. ఎవరూ లేకుండానే చాలా కాలం పాటు ఆ రైల్వే స్టేషన్ నడిచింది. ఇక్కడ పనిచేసే ధైర్యం ఎవరూ చేయలేదు. ఈ స్టేషన్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగానికి వచ్చినా తర్వాత రోజే భయపడి పారిపోయేవారు. బలవంతంగా అక్కడికి ఏ ఆఫీసుని పంపించినా అక్కడ మాత్రం పని చేయలేమని చెప్పి పారిపోయేవారు. ఎందుకంటే అక్కడ పనిచేసిన ఒక్కరు కూడా ఇప్పుడు బ్రతికి లేరు. ఆ స్టేషన్ పైగా వెళ్తున్న ట్రైన్ లోకో పైలట్స్ ఏం చెప్తారంటే, రైల్వే ట్రాక్ పై తెల్ల చీర కట్టుకున్న ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ లేదా ట్రైన్ వెనకాల పరిగెడుతూ కనిపించేదని చెప్పేవారు. తన కళ్ళు చీకట్లో మెరుస్తూ ఉండేవని, తను చూడడానికి చాలా భయంకరంగా ఉంటుందని కూడా చెప్పేవారు. అసలు ఇంత భయంకరంగా ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది? దీని అసలు కథ ఏంటి? వెస్ట్ బెంగాల్ కి 260 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పురూలియా అనే డిస్ట్రిక్ట్ కి 50 కిలోమీటర్స్ దూరంలో బేగన్ కుదార్ అనే గ్రామానికి చెందిన రైల్వే స్టేషన్ ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ రైల్వే స్టేషన్. ట్విస్ట్ ఏంటంటే రికార్డ్స్ లో కూడా దీని పేరు గోస్ట్ రైల్వే స్టేషన్ అనే ఉంటుంది. ఈ స్టేషన్ ని 1962 లో స్టార్ట్ చేశారు. అది అప్పట్లో ఒక మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి ట్రైన్ ఫెసిలిటీ ఉండేది కాదు. దాంతో అక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా 40 కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసి ట్రైన్ ఎక్కాల్సి వచ్చేది. కానీ ఈ స్టేషన్ వచ్చాక అక్కడ వాళ్ళు ట్రైన్స్ మీద ఈజీగా ట్రావెల్ చేసేవారు. 5 సంవత్సరాల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఒక రోజు అక్కడ జరిగిన సంఘటన ఆ రైల్వే స్టేషన్ కథనే మార్చేసింది. ఆ ఒక్క సంఘటన తర్వాత గవర్నమెంట్ ఈ స్టేషన్ ని పూర్తిగా మూసేసింది. 1967 లో ఆ స్టేషన్ కి కొత్తగా ఒక స్టేషన్ మాస్టర్ ని అపాయింట్ చేశారు. అతని పేరే మోహన్. అతను ఉత్తరప్రదేశ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఫ్యామిలీతో బేగన్ కోదర్ రైల్వే స్టేషన్ కి స్టేషన్ మాస్టర్ గా వచ్చారు. అక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్ లోనే వాళ్ళు ఉండేవారు. మోహన్ కి ఉత్తరప్రదేశ్ లో ఉన్నప్పుడు మొత్తం డే షిఫ్ట్స్ ఉండేవి. కానీ ఇక్కడ బేగన్ కోదర్ లో నైట్ షిఫ్ట్స్ చేసేవారు. అతనికి ఇదంతా చాలా కొత్తగా అనిపించేది. రాత్రి సరిగ్గా 9 గంటలకి ఇంటి నుంచి స్టేషన్ కి బయలుదేరేవాడు. తన జాబ్ చాలా సింపుల్ గానే ఉండేది. ఆ స్టేషన్ పైగా వెళ్లి వచ్చే ట్రైన్స్ ని మానిటర్ చేయడం, అక్కడ పనిచేస్తున్న స్టాఫ్, పేపర్స్, ఎంప్లాయీస్ ని మెయింటైన్ చేయడం. ఆ రోజు ఆ షిఫ్ట్ లో మోహన్ తో పాటు ఇద్దరే ఉన్నారు. అతను ఆఫీస్ సరిగ్గా రైల్వే పట్టాల పక్కనే ఉండేది. ప్లాట్ఫామ్ అంతా అతనికి అక్కడ నుంచి క్లియర్ గా కనిపించేది. టైం కరెక్ట్ గా 12 కావస్తుంది. అప్పుడే ఒక ట్రైన్ అక్కడ నుంచి బయలుదేరుతుంది. దాని పక్కనే ఒక అమ్మాయిని ట్రైన్ వెనక పరిగెత్తడం చూశాడు. తను ఏదో ఒక ట్రైన్ ఎక్కడం కోసం పరిగెత్తున్నట్టుగా వెళ్ళింది. కానీ తను ట్రైన్ మిస్ అయింది. అది చూసిన మోహన్, మేడం ఇంకో ట్రైన్ మరో గంటలో వస్తుంది, దయచేసి వెయిట్ చేయండి అని తనకు చెప్పాడు. కానీ ఆ అమ్మాయి తన మాటలు పట్టించుకోకుండా సడన్ గా మాయమైపోయింది. ఫస్ట్ టైం అతను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ పోను అతనికి అలాంటి సంఘటనలే ప్రతిరోజు సరిగ్గా 12-10 గంటలకి అతను కనిపిస్తూ ఉండేవి. పైగా ట్రైన్ లో ప్రయాణించే వాళ్ళు కూడా ట్రైన్ తో సమానంగా ఒక అమ్మాయిని పరిగెడుతూ ఉండడం చూశానని చెప్పగా ఇది అతనికి చాలా ఆశ్చర్యంగా మరియు భయంకరంగా అనిపించింది. అంతేకాకుండా ఆ అమ్మాయి రైలు పట్టాలపై డ్యాన్స్ చేస్తూ కనిపించేదని, కొన్నిసార్లు అయితే వెళ్తున్న ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తి ట్రైన్ నే దాటేసి. ఇవన్నీ చూసిన స్టేషన్ మాస్టర్ కి చాలా భయం వేసింది. ఎందుకంటే మామూలు మనుషులు అలా పరిగెత్తలేదు. అది ఖచ్చితంగా ఒక దయ్యం అయి ఉంటదని అతనికి అనిపించింది. దాంతో కొన్ని రోజులకి మోహన్ వెళ్లి తన హైయర్ అథారిటీస్ కి కంప్లైంట్ చేశారు. తను ప్రతిరోజు రాత్రి 12:10కి ఒక అమ్మాయి ట్రైన్ వెనకాల పరిగెడుతూ కనిపిస్తుందని వాళ్ళకి చెప్పాడు. అంతేకాకుండా తన రైల్వే ట్రాక్స్ మీద డాన్స్ చేస్తూ తన క్యాబిన్ లోకి సీరియస్ గా చూస్తూ కనిపిస్తుందని కూడా చెప్పాడు. అది విన్న మిగతా ఎంప్లాయీస్ కూడా గట్టిగా నవ్వుతూ మోహన్ ని ఎగతాళి చేశారు. ఒక మనిషి ఎక్కడైనా ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తగలరా? అదంతా నీ ఊహ అని వాళ్ళందరూ కొట్టుపడేశారు. కానీ ఆ ఎంప్లాయీస్ లో ఒకడు మోహన్ కు మాత్రం చాలా మంచి ఫ్రెండ్. అతని పేరే రాజా. తన మాత్రమే మోహన్ దగ్గరికి వచ్చి సర్ది చెప్తాడు. కావాలంటే ఈ రోజు రాత్రి నీకు నేను తోడుగా ఉంటానని చెప్తాడు. ఆ రోజు రాత్రి అంతా రాజా మోహన్ తోనే ఉంటాడు. 12:10కి రావాల్సిన ట్రైన్ కూడా అక్కడికి వస్తుంది. కానీ అక్కడ ఏమీ జరగదు. తర్వాత రోజు పొద్దున్నే రాజా మోహన్ వాళ్ళ క్వార్టర్స్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసిన రాజా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మోహన్ ఇంకా అతని భార్య చనిపోయి ఉంటారు. సడన్ గా రాజాకి మోహన్ చెప్పిందంతా గుర్తుకొచ్చింది. ప్రతిరోజు రాత్రి 12:10కి స్టేషన్ కి ఒక అమ్మాయి వచ్చేదని, కానీ ఆ రోజు మాత్రం రాత్రి ఎవరూ అక్కడికి రాలేదు.
ఇక్కడ చూస్తే మోహన్ అండ్ తన భార్య చనిపోయి ఉన్నారు. అసలు ఇది ఎలా జరిగిందని రాజా ఆలోచిస్తుండగానే మోహన్ అండ్ తన భార్య పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అది చూసిన రాజా మళ్ళీ షాక్ లోకి వెళ్ళిపోతాడు. దాంట్లో ఏముందంటే వాళ్ళిద్దరూ ఏదో భయంకరమైన దాన్ని చూసి భయపడి గుండెలు చనిపోయారని ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత బేగన్ కోదారికి వచ్చిన ఏ స్టేషన్ మాస్టర్ అయినా 3 నుంచి 4 రోజుల్లోనే అక్కడి నుంచి పారిపోయేవారు. వాళ్ళకి కనీసం ట్రాన్స్ఫర్ కోసం కూడా అడిగేవారు కాదు. మొత్తం పెట్టే బేడ సర్దుకుని వాళ్ళ ఫ్యామిలీస్ తో వెళ్ళిపోయేవారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజా అండ్ వాళ్ళ డే షిఫ్ట్ ఎంప్లాయీస్ కూడా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ మేము అస్సలు పని చేయలేమని అఫీషియల్ గా గవర్నమెంట్ కి లెటర్స్ సబ్మిట్ చేశారు. ఈ సంఘటన తర్వాత నుంచి ఆ స్టేషన్ కి రావడానికి ఆ ఊరి ప్రజలు కూడా చాలా భయపడేవారు. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ కి వెళ్ళైనా ట్రైన్స్ ఎక్కేవారు కానీ ఈ స్టేషన్ కి మాత్రం ఎవరు వచ్చేవారు కాదు. అప్పటి నుంచి ఆ రైల్వే స్టేషన్ భూతాల్ రైల్వే స్టేషన్ గా మారిపోయింది. ఈ న్యూస్ మొత్తం కోల్కతా అంతా వైరల్ అయింది. అప్పటి గవర్నమెంట్ సైతం ఇక్కడ దెయ్యం ఉందని నమ్మేవారు. దాంతో ఆ స్టేషన్ వైపు కూడా ఎవరు రాలేదు. రైల్వే రికార్డ్స్ సైతం ఈ స్టేషన్ కి భూతాల్ రైల్వే స్టేషన్ అని పేరు మార్చేశారు. 1968 నుంచి కొన్ని సంవత్సరాల వరకు ఆ స్టేషన్ ని మూసేశారు. అక్కడ 42 సంవత్సరాల వరకు ఒక్క ట్రైన్ కూడా ఆగలేదు. దీని తర్వాత ఆ రైల్వే స్టేషన్ గురించి ప్రతి ఒక్కరు కథలుగా చెప్పుకునేవారు. సైంటిస్ట్ అండ్ పారానార్మల్ ఎక్స్పర్ట్స్ సైతం ఆ ప్లేస్ ఎందుకు హాంటెడ్ గా మారిందని తెలుసుకోవడం కోసం ఎన్నో రీసెర్చ్ చేశారు. ఆ ఊరు ప్రజల దగ్గర ప్రతి విషయం కనుక్కునేవారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి అక్కడ రైలు కింద పడి చనిపోయిందని, తనే ఇక్కడ ఆత్మలా తిరుగుతూ ట్రైన్ వెనక పరిగెడుతూ ఉంటుందని కొంతమంది అనేవారు. మరి కొంతమంది అయితే ఆ స్టేషన్ కి దగ్గరలో ఒక ఆవిడ ఉండేది, తన భర్త చనిపోయాడు, తనకి ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు, తన కొడుకు కూడా దూరంగా కోల్కతా యూనివర్సిటీలో చదువుతూ ఉండేవాడు, ఆవిడ మాత్రం కొంతమంది ఇళ్లలో పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తూ జీవనం సాగించేది. ఒకరోజు తన కొడుకు దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. అమ్మ, నేను ఇంటికి వస్తున్నాను, నన్ను పిక్ చేసుకోవడానికి స్టేషన్కి రా అని ఉంటుంది. ఆమె ఎంతో ఆనందంగా తన కొడుకు కోసం చాలా గిఫ్ట్స్ కొనుక్కుని స్టేషన్ కి తీసుకుని వెళ్తుంది. టైం 12:10 అయింది. సరిగ్గా ఆ టైంకి వచ్చే ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. కానీ తన కొడుకు మాత్రం ట్రైన్ నుంచి కిందకి దిగలేదు. వెంటనే ప్రతి కంపార్ట్మెంట్ వెతకడం మొదలుపెట్టింది. కానీ ఎవరూ అతన్ని చూడలేదని చెప్పేవారు. ఒక ప్యాసింజర్ మాత్రం మీ కొడుకు పేరు కరణ్ అని అడిగాడు. దానికి ఆమె చాలా భయపడుతూ ఆందోళనగా, అవును కరణ్ నా కొడుకే, మీరు తనను చూసారా అని అడిగింది. కొన్ని స్టేషన్స్ కి ముందే తను ట్రైన్ కింద పడి చనిపోయాడని చెప్తాడు. అది విని ఆమె మోర్చిపోతుంది. తర్వాత కొద్దిసేపటి తర్వాత తను లేచి, లేదు అలా అస్సలు జరిగి ఉండదు, అతను చెప్పేది ఏమి అనుకుంటా తన ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత నుండి ప్రతిరోజు ఆమె తన కొడుకు కోసం కొన్న గిఫ్ట్స్ అన్ని తీసుకుని అక్కడ ఉన్న ప్యాసింజర్స్ మొత్తాన్ని అడుగుతూ ఉండేది. ఇక్కడ కర్ణని ఎవరిని చూశారని అందరినీ అడిగేది. ప్రతి ఒక్కరు తనకి లేదని మాత్రమే చెప్పేవారు. అలా కొన్ని రోజులకి తన కొడుకు ఇంకా లేడు అనే నిజాన్ని నమ్మడం మొదలుపెట్టింది. ఆమెకి తన కొడుకు తప్ప ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ఆ కొడుకును కూడా కోల్పోయిన తర్వాత తన జీవితం మీద ఆశ కోల్పోయి అదే 12:10కి వచ్చిన ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు ఆ 12:10కి వచ్చిన ట్రైన్ ని ఆపేశారు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ ట్రైన్ ని మొదలు పెట్టారు. అప్పుడే మోహన్ ని ఆ స్టేషన్ కి అపాయింట్ చేశారు. అప్పటి నుంచి ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. అక్కడ ప్రజలు కూడా ఆమె తిరిగి వచ్చిందని నమ్మేవారు. కానీ మనిషిలా కాదు, ఒక ఆత్మలా తన కొడుకుని ఎప్పటికైనా చూస్తానని ఆశతో అక్కడే తిరుగుతుంది. అందుకే ఈ సంఘటన తర్వాత ఆ స్టేషన్ ని 42 సంవత్సరాల వరకు మూసేశారు. దాన్ని తిరిగి తెరవాలన్న ప్రతిసారి భయంతో ఆగిపోయేవారు. ఇన్ని కథలు విన్న తర్వాత కూడా కొంతమంది పారానార్మల్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఒక రాత్రి అంతా గడిపి అక్కడ ఎటువంటి దెయ్యాల అనుమానాలు కనిపించలేదని ఇది కట్టుకథ అని కొట్టుపడేశారు. అలా కొంతకాలం తర్వాత 2009లో బెంగాల్కి రైల్వే మినిస్టర్గా మమతా బెనర్జీ అపాయింట్ అయ్యారు. అక్కడ ప్రజలు ఆమెకి ఎన్నో ఉత్తరాలు రాసేవారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలన్నా 40 కిలోమీటర్ల దూరం వెళ్ళి ట్రైన్ ఎక్కాల్సి వస్తుందని, వాళ్ళకి చాలా కష్టం అవుతుందని రాశారు. మమతా బెనర్జీ ఆ రైల్వే స్టేషన్ గురించి చాలా కథలే విన్నారు. కానీ ఆ ఊరు వాళ్ళ సమస్య గురించి కూడా ఆలోచిస్తూ ఆ రైల్వే స్టేషన్ ని తిరిగి ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా మళ్ళీ సెప్టెంబర్ 9, 2019 ఈ రైల్వే స్టేషన్ ని తిరిగి స్టార్ట్ చేశారు. ప్రజలు మళ్ళీ ఆ రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణించడం మొదలుపెట్టారు. కానీ సాయంత్రం 5 దాటాక అక్కడ ఒక ట్రైన్ కూడా ఆగదు. ఎందుకంటే 5 తర్వాతే ఆమె అక్కడ తిరుగుతూ ఉంటుందని అందరూ నమ్మేవారు. 42 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ట్రైన్ రాంచీ హౌరా ఎక్స్ప్రెస్ ఆ స్టేషన్ లో ఆగింది. కానీ ఆ రోజు అక్కడ ఎవరూ ఆమెను చూడలేదు. అక్కడ ఏమీ జరగలేదు. అలా పోను ప్రజలు అక్కడ ఏమీ జరగదు, అక్కడ ఏమీ లేదని నమ్మడం మొదలు పెట్టారు. ఆ రైల్వే స్టేషన్ లో ఇంకే దయ్యాలు లేవని, అక్కడ ఎవరికి ప్రమాదం ఉండదని నమ్మిన తర్వాతే అందరూ కొంచెం ధైర్యంగా ప్రయాణిస్తున్నారు. అయినా 5 దాటాక అక్కడ ఒక ట్రైన్ కూడా ఆపరు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మొత్తం 5 గంటలకే పని అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవారు. ఇలాంటి హాంటెడ్ రైల్వే స్టేషన్స్ మన ఇండియాలో చాలానే ఉన్నాయి. అలానే మీకు తెలిసిన ఇలాంటి ట్రూ హాంటెడ్ స్టోరీస్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.